అసలు నేను ఈ పని చేయగలనా? స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా? ఇలా ఎన్నో క్వెషన్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక 65-70 ఇయర్స్ ఉన్నటువంటి ఒక పెద్దావిడ సక్సెస్ఫుల్‌గా బిజినెస్‌ని రన్ చేస్తున్నారండి. అదేంటో వీడియోలో మీరు కూడా చూసేద్దురు. అయితే నిన్న మన గివ్ అవే విన్నర్స్‌కి, ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి మహిళకి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇలా చెప్పేటటువంటి రోజు లేకుండా ప్రతిరోజు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎన్ఏ లైఫ్ మన జీవితం. ఈవిడ పలాసాలో ఉండేవారంటండి. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. అయితే ఏదైనా పని మీద పలాస వెళ్ళినప్పుడు వాళ్ళ కోసము, చుట్టుపక్కల వాళ్ళ కోసము ఇలా కాజు తీసుకొచ్చేవారట. అందరూ కూడా చాలా బాగుందని వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ తెప్పించుకునేవాళ్ళట. అప్పుడు అరే ఇలా ఇంతమందికి నచ్చుతుంది కదా, ఎవరికైతే ఇలాగ ప్రీమియం అంటే మంచి కాజు కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఒక చిన్న కాజు బిజినెస్ లాగా స్టార్ట్ చేశారండి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఈవిడికి చాలా అంటే చాలా వంటలు కూడా వచ్చట. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి అన్నీ తెలిసినయి. అప్పడాలు, వడియాలు ఇలాంటివన్నీ కూడా. సో చుట్టుపక్కల వాళ్ళు సజెస్ట్ కూడా చేశారట. మీరు కాజులే ఎందుకు, ఇంకా వడియాలు లాంటివి, అప్పడాలు లాంటివి ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. అండ్ ఎవరైతే కాజులు పట్టుకెళ్తుంటారో కస్టమర్స్, వాళ్ళు వచ్చినప్పుడు ఈవిడ ఇంట్లో చేసుకునేవి సరదాగా పెడుతుండడంతో వాళ్ళకు కూడా నచ్చి మీరు స్టార్ట్ చేయొచ్చు కదా ఆంటీ గారు అలా చెప్పినప్పుడు ఇలా ఒకటి ఒకటి స్టార్ట్ చేశారంటండి. అంటే మినప్పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, నూపప్పు వడియాలు, ఇంకా పఫ్డ్ రైస్, అంటే అవి నెయ్యిలని చెప్పి అంటారట. కొంచెం మరమరాల్లాగా ఉన్నాయి చూడటానికి. అవి చాలామందికి నచ్చుతాయంటండి. సో ఆ వడియాలు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ కూడా స్టార్ట్ చేశారట. ఇలా స్టార్ట్ చేసినప్పుడు అసలు ఆవిడ చిన్నగా కాజుతో స్టార్ట్ అయినటువంటి బిజినెస్ ఒకళ్ళిద్దరితో స్టార్ట్ అయినది చాలామందికి అలా రీచ్ అయిందట. నాకు అసలు తెలీదండి. యాక్చువల్లీ ఇక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, మా బాబు స్కూల్కి వెళ్తాడు ఒక 2 ఇయర్స్ అని చెప్పి. అలా నాకు ఒక ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు మేము మాట్లాడుకుంటున్నప్పుడు మాటల్లో సజెస్ట్ చేశారు. సరే అని చెప్పి నేను అంటే జనరల్గా నాకు ఇలా పాపడ్ ఇలాంటివన్నీ నచ్చుతాయి. నేను మెయిన్ వెళ్ళింది ఈ పాపడ్ వడియాల కోసమండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ అందరూ చెప్పినట్టుగా ఆంటీ నాకు కూడా కొంచెం జీడిపప్పులు ఇలాంటివన్నీ ఇచ్చారు. నిజంగా టేస్ట్ నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను అడిగాను అసలు అంటే లైక్ చాలా పెద్దావిడన్నమాట. మీ ఏజ్ ఎంతండి అంటే దగ్గర దగ్గరకు ఒక 70 వరకు వస్తాయమ్మా అలా చెప్తున్నారు. అలా మాటల్లో చెప్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి అడిగాను, ఇలా వీడియో తీసుకోవచ్చా అంటే తీయచ్చమ్మా పర్వాలేదు అన్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను, అంటే తను ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి కాదు, నిజంగా ఇంత మంచి టేస్టీ ప్రీమియంవి ఇస్తున్నప్పుడు ఎవరికి నచ్చుతుందో వాళ్ళు కూడా తీసుకుంటారు కదా అని చెప్పి అలా నేను స్టార్ట్ చేసినటువంటి వీడియో అండి. నేను వెళ్ళింది ఒకదాని కోసం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా కాజు కూడా తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్కలాగా అమ్ముతారు. అంటే ఈ అప్పడాలు ఇలాంటివన్నీ కూడా ఒక సింగిల్ ప్యాక్ లాగా అంటండి. ఒకవేళ ప్యాక్లో కనుక 10, 6 అలా డిఫరెంట్గా పెడతారట. అంటే పెద్దావిడ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఎలా అడుగుతున్నారో అలా కస్టమైజ్ చేస్తూ దాని ప్రకారంగా ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రీసెంట్గా ఒక 1-2 మంత్స్ నుంచి దీన్ని ఒక ప్రాపర్గా అంటే చాలామంది ఇది ఎంత అది ఎంత అని మెన్యూ అడగడం ఇవన్నీ చేస్తున్నారంట. సో దానికోసం అని చెప్పి ఒక కార్డ్ లాగా డిజైన్ చేశారు. నేను ఆ ప్రైజెస్ అవన్నీ కూడా మీకు ఎండ్లో ఇస్తాను, డెఫినెట్గా మీరు చూడొచ్చండి. సో దాంతోపాటు ఈ ఆంటీ గారు వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు ఏమేం కావాలి ఏంటి అనేవి అన్నీ కూడా ఇస్తారట. అండ్ మీరు చెప్పిన లొకేషన్ ప్రకారంగా మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడే ఎన్ని డేస్లో మీకు వస్తుంది అని కూడా చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్లో, నాకు చేసి పెట్టాలని అప్పటికప్పుడు కాజు తీశారనమాట. అలా అంటే సాల్టెడ్ కాజు, ఇంకా పెరి పెరిది, పెప్పర్ కాజు, ఇంకా లేకపోతే చిల్లీ ఇలా డిఫరెంట్ అంటే చాలా ఐటమ్స్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఒక ఐటమ్ ఆర్డర్ ఇస్తే ఆవిడ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తారనమాట. సో నాకు లైవ్లో రామ్మ చూపిస్తాను అని చెప్పి ఆయిల్ కూడా మీరు చూసుంటారు, ఆర్గానిక్ ఆయిల్ ఏదో యూస్ చేస్తున్నారు. ఆవిడ అందరినీ కనుక్కొని తెలుసుకుని వాడుతున్నారట ఆయిల్ చాలా మంచిది అని చెప్పి.
సో, ప్రతీదీ కూడాను అలాగా అన్నీ చూసుకొని కొంచెం కొంచెం అంటే కరెక్ట్‌గా కొలతల ప్రకారంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అంటే నేను చుట్టుపక్కల వాళ్ళు కూడా నేనెళ్ళినప్పుడు సరదాగా వచ్చారనమాట. వాళ్ళని కూడా అడుగుతున్నాను. ఆళ్ళు కూడా చెప్తున్నారనమాట. చాలా ఓపికగా చేస్తారండి. కంటిన్యూయస్‌గా చేస్తానే ఉంటారు. అంటే లైక్ తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఈవిడ దగ్గరే తీసుకుంటారట ఎక్కువ. అండ్ నాకు పర్సనల్‌గా వీటిల్లో పెప్పర్ కాజు, పెరి పెరి ఇవి 2 మాత్రం ఇవి మీరు చూస్తున్నారు కదా! అవి నా కోసం చేసినవే సరదాగా టేస్ట్ కోసం అని చెప్పి చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. నాకు పర్సనల్‌గా నచ్చాయని మీకు చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీకు గనక టేస్ట్ ఏవి ఎలా ఉంటాయో తెలీదు అనుకుంటే ప్రతీదీ ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా! అప్పడాలు, వడియాలు ఇవన్నీ కూడా అవన్నీ కలిపి కూడా ఒక కోంబో ప్యాక్ లాగా కూడా ఇస్తారట. సో, మీకది నచ్చిందనుకోండి ఏది నచ్చితే వాటిల్ని మీరు 250 గ్రామ్సో, 500 గ్రామ్సో, 1 కేజీనో అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చనమాట. ఈ కాజు ఎఫెక్టో తెలీదు, ఆంటీ చేసిన ఎఫెక్టో తెలీదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. నాకు పర్సనల్‌గా అయితే గనక పెరి పెరి అండ్ పెప్పర్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో, మీరు కూడా ఎవరికైనా కావాలి అంటే గనక డెఫినెట్‌గా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైజెస్ కూడా ఇప్పుడు నేను కొన్నప్పుడు కాజు వచ్చేటప్పటికి 1 కేజీకి 930 రూపీస్ తీసుకున్నారండి ఆ రోజు. మరి ఈరోజు ప్రైస్ ఎలా ఉందో తెలీదు. ఇది నేను ఒక 1 వీక్, 2 వీక్స్ బ్యాకే చేసినటువంటి వీడియో అన్నమాట. ఉమెన్స్ డే స్పెషల్‌గా చేద్దాము అని చెప్పి నేను ఈ వీడియోని రిలీజ్ చేయలేదు. ఏమన్నారంటే ప్రీమియం ప్రకారంగా డైనమిక్‌గా ప్రైజెస్ ఒక ప్లస్ ఆర్ మైనస్ 5, 10 రూపీస్ చేంజ్ అవ్వచ్చమ్మా. అంటే ఆవిడకి ఛార్జెస్ పడతాయి అవన్నీ కూడా ఉంటాయి కదా! దాని ప్రకారంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారంగా చేస్తారు కాబట్టి ఫ్రెష్‌గా కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అంటే కొంతమంది ఏంటి ఇప్పుడు ఒక ప్యాక్‌లో నాకు 10 కాదు 8 కావాలని అడగొచ్చు. కొంతమంది 20 కావాలని అడగొచ్చు. సో, వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా ఆవిడ చేస్తారంటండి. ఓకేనా? సో, మీకు ఏది కావాలన్నా సరే నేను నంబర్ ఇస్తాను. లాస్ట్‌లో అంటే వాళ్ళది ఏమంటారు విజిటింగ్ కార్డ్ ఉంది. ఆళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ కార్డ్‌ని మెయింటైన్ చేస్తున్నారు. అది నేను ఎండ్‌లో ట్యాగ్ చేస్తాను. మీరు డెఫినిట్‌గా మీకు ఏది నచ్చినా కూడా పెట్టొచ్చు. అది వాళ్ళకి రీచ్ అయ్యే ముందు మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిస్తే రెస్పాండ్ అవుతాను. లేకపోతే గనక నేను ఆల్రెడీ ఈ వీడియో చేస్తున్నానని చెప్పుంచాను. సో, వాళ్ళైనా సరే రెస్పాండ్ అవుతారు మీ అందరికీ. ఇది పఫ్డ్ రైస్ అంటే కొంచెం మరమరల్లాగా మనకు కనిపిస్తది. బట్ నెయ్యిలంటారట. కొంచెం పలాస, ఒడిశా అటు సైడ్ బాగా ఫేమస్ అంటండండి. సో, చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా లైవ్‌లో మీరు కూడా. మీ అందరికీ తెలుసు కదా! నాకు అంటే లైక్ ఇంతమందికి చూపించాలి అంటే ముందు ముందు పర్సనల్‌గా నేను సాటిస్ఫై అవ్వాలండి. లేకపోతే నాకు చెప్పడం నచ్చదు వీడియోలో చాలామందికి. ఇంతమంది దాకా తీసుకువెళ్ళడము. సో, మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇవి అన్నీ కూడా ఆ ఆంటీ గారు చేసినవేనండి. ఇవన్నీ ఓన్‌గా ఆవిడే చేస్తారట వడియాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవేళ పాజిబిలిటీ ఉంటే గనక ఎవరితో అయినా చెప్పిస్తాను రమ్మన్నారు. సో, పాజిబిలిటీ ఉంటే నేను అది కూడా చేస్తాను. అంతే కాకుండా ఈ మధ్య అంటే 70 ఏళ్ళంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండుంటుందో. ఈ మధ్య ఇంకా చాలామంది కూడా ఈ అంజీర్, ఆల్మండ్ అంటే నథింగ్ బట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అడుగుతున్నారట. సో, అవన్నీ కూడా ఆవిడ అసలు నాకు తెలియట్లేదండి ఈ ఏజ్‌లో అంత ఓపిక ఎలా వస్తుందో. ఆవిడ పర్సనల్‌గా వెళ్ళి ఆవిడ అన్నీ చెక్ చేసుకొని, ఆ ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చి అండ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడే ఓన్‌గా ప్యాక్ చేస్తున్నారు అని మీరు వీడియోలో చూస్తున్నారు కదా! అంటే మేము అడుగుతున్నటువంటి ఆల్మండ్ ప్యాకెట్స్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా వేరే కస్టమర్స్ కూడా వస్తారు కదా! అవన్నీ కూడా ఆవిడ ఓన్‌గా ప్యాక్ చేస్తున్నారండి. చిన్న సపోర్ట్ ఒకళ్ళిద్దరి సపోర్ట్‌తో తీసుకొని. సో, నాకైతే చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. అందుకే నాకు ఈ రోజు కన్నా బెటర్ డే అనిపించలేదు రిలీజ్ చేయడానికి ఈ వీడియోని. డెఫినెట్‌గా మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఇది ముందుగా రికార్డ్ చేసిన వీడియో కాబట్టి నేను గివ్ అవే క్వెషన్స్ ఇందులో ప్రిపేర్ చేయలేదు. నెక్స్ట్ వీడియో నుంచి యాజ్ యూజువల్ మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా గివ్ అవే క్వెషన్స్ ఉంటాయండి. అండ్ ఈ వీడియోని డెఫినెట్‌గా లైక్ చేయండి. ఇంకా చాలా మందికి తీసుకువెళ్ళండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ కామెంట్ చేయొచ్చు. లేదు మీరు చూసుంటే నేను ఆల్రెడీ తన డీటెయిల్స్ ఇచ్చాను. మీరు అక్కడ కూడా షేర్ చేయొచ్చండి.